ఏంటి అంటే ఇప్పుడు అయోధ్య ఇప్పుడు మనకి ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ టైంలో ఈ మూవీ రావడం ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అది అసలు మర్చిపోలేకపోతున్నాం. హీరో కూడా పర్ఫెక్ట్ గా ఉన్నారు, అంతా బాగుంది. సిస్టర్ సెంటిమెంట్ నిజంగా అక్క తమ్ముడు లాగా అనిపించారు. చాలా అంటే చాలా బాగుంది. సినిమా ఇస్ ఆసమ్. ఐ షుడ్ ఈ మూవీకి ఇంకా స్క్రీన్స్ ఎక్కువ పడాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా గుడ్. హనుమాన్ ఎలివేషన్స్ అవన్నీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది. అసలు చిన్న డైరెక్టర్ అయినా కూడా ఎంత బాగా తీసాడంటే అంత బాగా తీసాడు సినిమా. హైలైట్స్ ఏమున్నాయి మేడం మూవీలో? ఫైట్స్ అని కానీ గ్రాఫిక్స్ అసలు చాలా బాగున్నాయి. అసలు లో బడ్జెట్ లో ఇంత బాగా తీయొచ్చు. టాలెంట్, ఒక డైరెక్టర్ కి టాలెంట్ ఉంటే ఇంత బాగా తీయొచ్చు సినిమాని. ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అసలు ఈ సినిమాని. అంతా మ్యాచ్ అయిందని నాకు అనిపించింది. అండ్ క్లైమాక్స్ సీన్ కావచ్చు, క్లైమాక్స్ ముందర ఫైట్ సీన్ కావచ్చు, లేకపోతే ఇంటర్వెల్ అప్పుడు హై ఇచ్చే సీన్స్ కావచ్చు, నిజంగా చాలా బాగుంది అనమాట. ముఖ్యంగా క్లైమాక్స్ లో బ్రో నాకైతే దేవుని చూస్తామనే ఫీలే నాకు వచ్చింది. ఆంజనేయ స్వామిని అంత బాగా చూపించడం జరిగింది అనమాట ఈ మూవీలో వచ్చేసి. అండ్ క్లైమాక్స్ ముందు కూడా హనుమంతుడి గురించి సముద్రకని గారు ఎలివేషన్స్ ఇస్తారు. ఆ ఎలివేషన్ ఇచ్చే సీన్ కావచ్చు, అవన్నీ నెక్స్ట్ లెవెల్ బాగా వర్కౌట్ అయింది. మూవీలో మంచిగా హై ఇచ్చే సీన్స్ అయితే ఒక 5-6 ఉన్నాయి బ్రో. మూవీ వైజ్ కూడా కంప్లీట్లీ బాగుంది. చిన్నపిల్లలను పిలుచుకొని వస్తే వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్లు, ఈ DC మార్వెల్ ఇవంతా కంప్లీట్లీ ఫిక్షనల్. ఇదైతే ఇతిహాసం అనమాట, మన చరిత్ర, ఇది మన హిస్టరీ అనమాట. సో మనల్ని మనం చూసి ఇన్స్పైర్ అవడం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ రవితేజ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అదైతే అతనికి ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. మర్యాద రామన్లో మనకి ఎంత కామెడీ ఉంటుందో దానికి డబుల్ ఉంది. తేజ సజ్జ మీ నాన్నమ్మకే చెప్పుకో, నేను స్టార్ హీరో, నేను గర్వంగా చెప్పుకో. ప్రతి సినిమాలో నాన్నమ్మ నేను ఉన్నాను అంటావు కదా, ఈ సినిమాలాగా నా డైలాగ్ ఉంది. నువ్వు నిజ జీవితంలో మీ నాన్నమ్మకి వెళ్ళి చెప్పు, స్టార్ హీరో అయినా కాల్ రెగరేసుకొని చెప్పొచ్చు. ఇంకోటి ప్రశాంత్ వర్మ అతనికి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వర్త్ అంటే వర్తన, ఆ విధమైన విజువల్ వండర్స్ చూపించాడు అనమాట. కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే అవతార్ కూడా తక్కువ అనిపించింది అనమాట. విజువల్ వండర్స్ అంటే మనకు అవతార్ గుర్తొస్తుంది. అవతార్ను కానీ బీట్ చేశారు. ఒక 50 కోట్ల బడ్జెట్తో ఇటువంటి సినిమాలు తీయొచ్చా అనిపించింది. అసలుకి పీక్స్ అంటే పీక్స్ అని చెప్పొచ్చు. డిసప్పాయింట్ ఏంటంటే అసలుకి ఈ టెక్నికల్ విజువల్స్ ఆది పురుషుకి కానీ దేశం ఉంటే అసలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. ఆ విధమైన చాలా బాధ అనిపించింది. ఆది పురుషుని అసలు మంచి కంటెంట్ ఇటువంటి వాళ్ళు కానీ పడి ఉంటే అది ఎక్కడికో వెళ్ళిపోయిండు. సినిమా అయితే చాలా బాగుందండి. మన సూపర్ హీరో సినిమా కూడా వచ్చిందన్న, మన ఇండియన్ మైథలాజికల్ హీరో. మనం చిన్నప్పటి నుంచి వింటూ ఆయన కథలు వింటూ పెరిగాము. దాన్ని ప్రశాంత్ వర్మ గారు చాలా అద్భుతంగా చూపించారు. ఆయన గట్స్కి హ్యాట్స్ ఆఫ్. అలానే తేజ సజ్జ గారి యాక్టింగ్ టాలెంట్కి కూడా హ్యాట్స్ ఆఫ్. అసలు సినిమాలో మైనస్ ఉందా అని ఆలోచించినా కూడా ఎక్కడ మైనస్ అనేది కనబడదు, అంత బాగుంది సినిమా. హనుమాన్ చాలీసా వస్తున్నప్పుడు లిటరల్లీ నేను తెలియకుండా హనుమాన్ చాలీసా పాడేసి, అంటే మీ పర్ఫెక్ట్గా వస్తుంది నాకు ఎంతో కొంత తెలుసు, అది తెలియకుండా నాకు అంత ఎమోషనల్గా అవుతాం మనకు కొన్ని సీన్లో. అండ్ హనుమంతుని కూడా కరెక్ట్గా అవి చాలామంది ఏమనుకున్నారంటే కళ్ళు చూపించేసప్పటికి ఒక పెద్ద యాక్టరు ఎవరో ఉండబోతున్నారు, పెద్ద యాక్టర్ ఎవరో ఉండబోతున్నారు అన్నారు. కానీ పెద్ద యాక్టర్ని ఎవరిని తీసుకోకుండా ఏఐ తోటి హనుమంతుని ఎంత చక్కగా చేసో చూపించారు. మనకి చాలా ఏఐ ఫొటోస్, మన ప్రభాస్ గారిని రాముడి గట్టి ఏఐతో ఫోటో వచ్చింది, అది ఎంత బాగుంటుంది. అది ఇప్పుడు కంపేర్ చేసుకో, అంటే ఏఐ వల్ల ఎంత బాగా వస్తున్నాయో ఫొటోస్ని, ఎందుకు మనం ఇంత బాగా వచ్చే ఫొటోస్ని ఏఐ ద్వారా సినిమాలో పెట్టకూడదు అనే థాట్ వచ్చి ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన. అంతా ఇట్ విల్ బి గుడ్. లాస్ట్ 30-35 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ సినిమా. పార్ట్ 2 అని ఉందంట. హోల్ సినిమాటిక్ యూనివర్స్ ఓపెన్ చేస్తున్నాడు మెల్లిగా. అందుకే 10-12 ఫిల్మ్స్ ఉంటాయని చెప్పాడు కదా. సో హోల్ సినిమాటిక్ యూనివర్స్ ఓపెన్ చేస్తున్నాడు. కిల్డ్ ఇట్ బై, అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ యాక్టర్ కదా, చాలా బాగా చేశాడు. తేజ్ గారు యాక్టింగ్ కానీ చాలా బాగుంది. హీరోయిన్ తేజ్ కొంచెం లాగ్ అన్న, ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్, మిగతాదంతా మైండ్ బ్లోయింగ్ అన్న. పెంచే అవకాశాలు ఉన్నాయా చూసిన తర్వాత? పెంచుతారు, ఖచ్చితంగా పెంచుతారు. ఇదైతే నో డౌట్. అసలు పెంచాలి కూడా, ఎందుకంటే ఫ్యామిలీస్తో చూడాల్సిన మూవీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హనుమంతుడు అంటే ఎంత భక్తి ఉంటుందో వాళ్ళైతే ఇంకా చెప్పలేము. వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చేసి, అంటే లేని వాళ్ళకి కూడా భక్తి వస్తుంది. అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈజీగా నమ్మేస్తారనమాట. అంత బాగుంది మూవీ అయితే. పార్ట్ 2 కూడా పెట్టారు. డెఫినెట్లీ అస్సలు మిస్ అవ్వాల్సిన పని లేదు. చాలా చూడాలి అసలు మూవీ, చూడాలి. ఖచ్చితంగా వెళ్తాము. యాక్చువల్లీ మేము సిబ్లింగ్స్ వచ్చాము, కానీ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఇంకో 2-3 టైమ్స్ అయినా ఖచ్చితంగా చూడాలి.
అండి. ఇంకోటి ఏంటంటే సముద్రకని గారు ఉన్నారు, రాకేష్ మాస్టర్ ఉన్నారు, గెటప్ సీన్ గారు ఉన్నారు. ఎవరు కానీ ఏంటంటే తగ్గించలేదు వాళ్ళ క్యారెక్టర్లో. కామెడీ నవ్విచ్చారు, ఏడిపించారు, ఎమోషనల్గా కనెక్ట్ అయినారు అనమాట. హనుమాన్ అయితే వేరే రేంజ్లో కామెడీ చాలా బాగుందండి. అతనికి ఏంటంటే వరలక్ష్మి, శరత్ కుమార్, తేజ సజ్జ ఏంటంటే బ్రదర్ సిస్టర్ బాండింగ్ అదైతే మామూలు న్యాచురల్గా ఉందన్నమాట కామెడీ. కానీ అతనికి హనుమాన్ని మనకి ఇండియా వచ్చిన సినిమాల్లో కానీ సీరియల్లో కానీ హనుమాన్ మీద చాలా సిరీస్లు వచ్చాయి. కానీ ఈ సినిమాలో చూపించినంత విధంగా హనుమాన్ని ఏ సినిమాలో చూపించలేదన్నమాట. అసలుకి అంత దగ్గరగా చూసినట్టు చూపించాడు. విజువల్స్ రియలిస్టిక్ గా ఉంది, న్యాచురల్ గా ఉంది. అసలుకి దేవుడు అంటే మనం ఏదో ఊహించుకుంటాం కదా, ఆ ఊహలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక ముక్కలో చెప్పాలంటే హనుమాన్ వరల్డ్లోకి మనం తీసుకొని వెళ్ళిపోయాడు. అదైతే పీక్స్ అంటే పీక్స్ అండి, ఎక్కడ తగ్గిలేదన్నమాట. దేవుడికి ఏ విధమైన బీజిఎం ఇవ్వాలో ఆ విధమైన బీజిఎం ఇచ్చాడు. సినిమా అయితే చాలా బాగుంది. హనుమానే ఈ సినిమాని నడిపిస్తాడు. ఎన్ని సినిమాలు ఉన్నా కానీ ఈ సినిమా ఏంటంటే దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడే ముందుకు తీసుకెళ్ళిపోతాడు. పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అండి. అసలు చాలా చాలా మనకి చైల్డ్ ఆర్టిస్ట్ నుంచిగా తెలుసుగా ఏంటంటే ఆ ఫేజ్ చూస్తున్నప్పుడు కానీ ఏంటంటే అన్ని ప్లే చేశాడు అనమాట. నవరసాలు అంటారు కదా, నవరసాలు ఈ సినిమాలో చూపించాడనే చెప్పొచ్చు అనమాట. ఈ సినిమా ఒకటే చెప్తా ఉన్నాను, 150 నుంచి 300 కోట్లు కలెక్ట్ చేస్తుంది. బాలీవుడ్లో అయితే నెత్తిని పెట్టుకొని చూస్తారు ఈ సినిమా. ఏంటంటే హనుమాన్కి అక్కడ నార్త్లో చాలా చాలా ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. వాళ్ళంటే హనుమాన్ అంటేనే భయపడతారు. వాళ్ళు ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా డివోషనల్గా ఏడుపు వస్తుంది అనమాట ఆ దేవుడిని చూసినప్పుడు. అలా ఉంది. నాకు కొన్ని సీన్స్ అయితే మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా డివోషనల్గా కనెక్ట్ అవుతామో హనుమాన్ చూపించిన సీన్స్ కానీ ఆ విధంగా కనెక్ట్ అయ్యే. డైరెక్టర్కి అయితే హ్యాట్స్ అప్ అంటే హ్యాట్స్ అప్ బ్రో. మన తెలుగులో ఇటువంటి వాళ్ళు ఉన్న దానికి గర్వపడుతున్నాం. సంక్రాంతి గట్టి పోటీ. ఇంకా దేవుడు ఉన్నప్పుడు దేవుడికి ఎవరండి పోటీ? ఇంకా ఎన్ని సినిమాలు ఉన్నా కానీ కంటెంట్ ఉంటే ఒక వారమైనా కానీ దేవుడి సినిమాని ఎవరు కూడా వదలరు అనమాట. హనుమాన్ ఈ సినిమాలో ఉన్నాడు. అనుమానం లేకుండా ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేస్తాడు. నాకైతే సినిమా బ్లాక్ బస్టర్ అనే చెప్తా ఉన్నాను. ఒక నిలిచిపోతుంది ఈ సినిమా. ఇచ్చిన లిమిటెడ్ బడ్జెట్తో ఆ విజువల్స్ కానీ ఆ పాటలు కానీ ఉన్న యాక్టర్స్తో వాళ్ళతో యాక్ట్ చేయించిన విధానం కానీ డిఓపి యాక్టర్స్ తర్వాత మ్యూజిక్ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ అంటే వీళ్ళందరూ కలిసి ఒక విశ్వరూపం చూపించారు సినిమాతో. సార్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ ఫస్ట్ ఫిలింకి ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్స్ ముందుకు రాలేకపోయి ఉండొచ్చు. ఉన్న లిమిటెడ్ బడ్జెట్లో మనకి చాలా అద్భుతంగా చూపించారు. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అలా కళ్ళప్పగించి చూస్తూనే ఉంటాం సినిమాని. అంత బాగుంది. ప్రీ క్లైమాక్స్ అయితే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అంత బాగుంది సినిమా. 2025లో సెకండ్ పార్ట్ అని కూడా చెప్పేశారు. సో సెకండ్ పార్ట్ నుంచి ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు. బడ్జెట్ ఇంకా పెరుగుతుంది. బడ్జెట్ ప్రొవైడెడ్ మంచి ఎక్విప్మెంట్ ఉంటే ప్రశాంత్ వర్మ గారు కూడా రాజమౌళి లాంటి డైరెక్టరే, రాజమౌళిని మించిన డైరెక్టర్ కూడా అవ్వచ్చు. అలాంటి సత్తా నా దగ్గర ఉందని చూపించారు, ప్రూవ్ చేశారు. సంక్రాంతి బరీ అంటున్నారు కదా, అన్ని తెలుగు సినిమాలు ఆడాలి. కానీ ఇది ఖచ్చితంగా అన్ని సినిమాలకి కాంపిటీషన్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. దీనికి స్క్రీన్లు కూడా ఖచ్చితంగా పెరిగి తీరుతాయి. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. సంక్రాంతికి హనుమంతుడితో శుభారంభమైంది. ఆయన డైలాగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా యూనిక్ అన్న. సీన్ బాగా నచ్చిన సీన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. తేజ సజ్జకి ఇచ్చే ఎలివేషన్ నాకు బాగా నచ్చిన సీన్ కంటే డైలాగ్స్ నచ్చాయండి. ఆ తర్వాత క్లైమాక్స్లో ట్రావెలింగ్ సీన్ ఒకటి ఉంటుంది. ఇంకా అది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో లిటరల్లీ అడిచేస్తారు. ఇంకా సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక్కడే మాటనా జై శ్రీరామ్ అండం. ఇంకా మన యాక్టింగ్ విషయంకి వస్తే న్యాచురల్ అన్న. ఇంకా మన విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అవి గ్రాఫిక్స్ లా కనిపించవు మనకి. ఎంత రియలిస్టిక్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి అన్న. బీజిఎం విషయంకి వస్తే సౌండ్ కూడా అసలు చాలా బాగుంది అన్న. అలా చెప్పలేమన్నా. కానీ రెండు సేమ్ విఎఫ్ఎక్స్ చాలా రియలిస్టిక్ ఉన్నాయి, చాలా న్యాచురల్గా ఉన్నాయి. హనుమాన్ గారు మనకి స్క్రీన్ మీద వచ్చినప్పుడు మనకు వచ్చిన గూస్ బాంబ్స్ ఉంటాయి అన్న. ఆ మ్యూజిక్ హనుమాన్ చాలీసా కానీ అసలు చాలా బాగుంటుంది అన్న. ఫ్యామిలీతో పిల్లలతో వచ్చి చూడడానికి అయితే ఇది చాలా వర్త్ అన్న, మనీ వర్త్ ఫస్ట్. ఇంకా చాలా బాగుంది మూవీ అయితే. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.